వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం బీఆర్ఎస్ పార్టీ నిరసన, సీఎం దిష్టిబొబ్బ దహనం. శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా ప్రదోష పూజలు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం జనగామ ముస్లింల సేవా కార్యక్రమం. కర్నూలు కల్లూరు పరిధిలో ఫ్లెక్సీ వివాదం. తాడిపత్రి విడిచి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసుల ఆదేశం. ఇంకా వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని శకుంతల కళ్యాణ మండపం వద్ద నూతన వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యజమాని మాట్లాడుతూ, మన జిల్లాలో ఇలాంటి ఆధునిక వస్త్ర దుకాణం ప్రారంభం కావటం ప్రజలకు ఎంతో మేలు కలిగించే విషయం. పురుషులు, మహిళల కోసం రకరకాలుగా నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని తెలిపారు. ఏమంటే చాలా ఇండియాలోనే చాలా ప్రశస్తమైన కంపెనీ, పెద్ద కంపెనీ, ఒక పద్ధతిగా బిజినెస్ పద్ధతిగా ఉండే కంపెనీ కాబట్టి మేము వారికి లీజ్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క యాక్సెప్ట్ తెలుపుతాము. వారు కూడా వచ్చి కర్నూలులో ఈ యొక్క క్లియర్ ల్యాండ్ ఇది, మంచి టెనెంట్స్, మంచి ఓనర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తే రావడం, ఈ విధంగా ఇద్దరు కలిసి చేయడం, ఆర్కిటీ బిల్డింగ్ కట్టడం కూడా చాలా తొందరగా 1 year 3 monthsలో బిల్డింగ్ చాలా చక్కగా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా జరిగినారు. దానికి మా కిషోర్ గారు ఎంతో సలహాలు ఇస్తూ ఆయన ఉంటూ ప్రతిరోజు చేస్తున్నటువంటి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ విధంగా రావడం వల్ల, మంచి కంపెనీ ఇవ్వడం వల్ల మాకు తృప్తి ఉండేది. ఇది ఏమంటే రెసిప్రోకల్, మంచి ఓనరు, మంచి టెనెంట్, ఈ విధంగా ఉండడం వల్ల మంచి బిజినెస్ జరుగుతుంది. మంచి బిజినెస్ చేయడం వల్ల కర్నూలు ఇదే విధంగా అంతా అభివృద్ధి చెందాలని కేశవ్ గారు వచ్చారు. ఈ ఓపెన్ చేసినందుకు అందరూ సాటిస్ఫై అవుతారని చాలా మంది వచ్చి ప్రీ బుకింగ్ చేసుకున్నారు. వెరీ మచ్ హ్యాపీ. ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చిన ఈ వెబ్సైట్కి మా కిషోర్ గారు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ రేట్స్ అన్ని చాలా బాగుంటాయి. రీజనబుల్ రేట్స్. టాటా ఇస్ ద బెస్ట్ బ్రాండ్ యాజ్ పర్ వే, అండ్ ఈవెన్ సర్వీస్ ఆల్సో సేయింగ్ టాటా ఇస్ వెరీ గుడ్ బ్రాండ్. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని పిఎస్సి ఆసుపత్రి వద్ద ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. శాంపేట మేమందరం కలిసి ఈరోజు ఏఎన్ఎంలు అందరం కలిసి మా బాధల కోసం ఈరోజు ధర్నా, స్టేట్ మొత్తం ధర్నా చేస్తున్నాము.
మేము ఏంటిదంటే మా నైట్ అంతా కూడా ఎన్సీడీ ఆన్లైన్ చేయడము, ఏఎన్సీ ఆన్లైన్ చేయడము, పిఎన్సీ ఆన్లైన్ చేయడము, టీబీ ఆన్లైన్ చేయడము, ఇమ్యునైజేషన్ ఆన్లైన్ చేయడము, యూవిని ఆన్లైన్ చేయడము, ఇవన్నీ సిగ్నల్ లేక సిగ్నల్ ఇక్కడ ఇంటిది ఇక్కడ సబ్ సెంటర్లలో సిగ్నల్ లేక ఇంటికి పోయి కూడా 12 o'clock వరకు కూడా చేసి పడుకుంటున్నాము. మా హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. మా సిస్టర్లకు ఈ టెన్షన్లకు డ్యూటీ ఈ ఆన్లైన్ టెన్షన్లకు ఎంతోమంది సిస్టర్లు కూడా టెన్షన్లకు చనిపోయినరు. కాబట్టి మాకు దయతోటి మాకు డిఓని మాకు ఆన్లైన్ తీసేసి డిఓను మాకు పెట్టాలని కోరుచున్నాము. మా బాధలు కొంచెము దయతోటి మా బాధను మీరు మా బాధలన్నీ తెలుసుకోవడానికి కోసం ఈరోజు ధర్నా చేస్తున్నాము. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామ శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ గ్రామ సర్పంచ్ గంటా విజయసమ్మిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి ధర్మారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సింగాడి రామ్గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెల్లగందుల కృష్ణమూర్తి, బీఆర్ఎస్ గ్రామ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనర్మాను అసలు పాటిల మనర్మా మామా చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వం, చల్లా ధర్మారెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే మాజీ శాసనసభ్యులు శ్రీ మన ప్రియతమ నాయకుడు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన వెల్లంపల్లి గ్రామంలో గంటా విజయ సమ్మిరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగినది. కేక్ కటింగ్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగినది. ఈ సందర్భంగా మన గ్రామం తరఫున నియోజకవర్గం తరఫున చల్లా ధర్మారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలోని పరివార దేవతామూర్తులకు అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం ఆలయ ప్రదోష మండపంలోని నందీశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, చందనం, పన్నీర్లతో విశేష అభిషేకాలు జరిపి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నందీశ్వరునికి దివ్య సుందరంగా అలంకరించి కుంభ, నక్షత్ర, మహాహారతులు సమర్పించారు. తర్వాత స్వామి ఉత్సవమూర్తిని ప్రాకారోత్సవంలో ఊరేగించారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ అధికారులు ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రైతులు మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. యూరియా బస్తాలు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సకాలంలో యూరియాను అందించాలని రైతులు గట్టిగా డిమాండ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడే మంచిగుండే తెలంగాణ మా గ్రామం నుంచే పోరాటం మొదలు కార్యక్రమం శనివారం నిర్వహించారు. పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు 12, 13వ వార్డుల్లో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఫిర్యాదులను లిఖితపూర్వకంగా నమోదు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి మేరకు ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మరి చెన్నూరు నియోజకవర్గానికి ఎంచుకున్నారో, ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి 12వ వార్డు, 13వ వార్డులో మరి ఇంటింటికి వెళ్ళి కేసీఆర్ గారి ప్రభుత్వం బాగుండేనా, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుండే అనే నినాదం మీద మేము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీ స్కీమ్స్ కింద మరి ఒక్కటంటే ఒకటి మాకు అమలు కాలేదని అనడం, మరి పూర్తిగా ఏదైతే నిరుపేదలకు ఇల్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లు రావడం, మరి అదేవిధంగా ఇక్కడ తులం బంగారం ఇస్తా అని ఇవ్వకపోవడం, ఇతరత్ర ఒక ఫ్రీ బస్సు తప్పితే ఫ్రీ బస్సులో కూడా అనేక గొడవలు, అనేక జుట్టు పట్టుకొని మహిళలు కొట్లాడుకోవడం తప్పితే ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేక భావాలు మరి వెల్లువెత్తుతున్నాయి. కనుక ఏదైతే బాల్క సుమన్ గారి పిలుపు మేరకు ఈరోజు 12, 13 వార్డులో మరి ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, సోషల్ మీడియా వారియర్స్కు, మరి అదే యూత్ నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మహిళా నాయకులకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెళ్లి మండపం వద్ద వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అమెరికా అధ్యక్షుడు విధిస్తున్న 50% సుంకాల కారణంగా జౌలి, ఆక్వా, గార్మెంట్స్ రంగాల రైతులు, వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కుమార్, గురునాథం, వెల్లివేంద్రం, కత్తి రవి, మల్లికార్జున్, రాజా, చిట్టిబాబు, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ
సుంకాలను వ్యతిరేకించండి అమెరికా భారత్పై వేస్తున్న సుంకాలను వ్యతిరేకించండి అమెరికా భారత్పై వేస్తున్న సుంకాలను అమెరికా విధానాలపై కేంద్ర ప్రభుత్వం వైఖరి మోడీ ప్రభుత్వం వైఖరి ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు అమెరికా సామ్రాజ్యవాద దేశం భారతదేశంపై ఇస్తున్నటువంటి 50% సుంకాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నాము. ముఖ్యంగా మన దేశ మోడీ ప్రభుత్వము అమెరికా పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నది. కేవలము అదాని ఒక్క వ్యక్తి ప్రయోజనాలు కాపాడడానికి మాత్రమే ఈ విధంగా అమెరికా విధానాల పట్ల సాగిలపడి అవుతున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే అదానిపై అమెరికాలో ముడుపుల కేసు నడుస్తున్నది. దానివల్ల భారతదేశ ప్రజల్ని అమెరికాకు తాకట్టు పెట్టే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా విధించే 50% సుంకాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి జౌలి, గార్మెంట్స్, ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతినిపోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అందులో పనిచేసే రోజువారీ కార్మికులు కూడా వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఒక పక్క అమెరికా దేశము మన దేశంలో బీటీ పత్తిని దిగుమతి చేసుకోవడం వల్ల పూర్తిగా సుంకాలు ఎత్తివేసింది. 10% మాత్రమే విధిస్తూ ఉంది. దానివల్ల ఈ దేశంలో పత్తి వ్యాపారస్తులు పూర్తిగా పత్తి రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఈ దేశ ప్రజలకు న్యాయం చేయాలంటే అమెరికా విధించిన సుంకాలపై గట్టిగా సమాధానం చెప్పాలి. మనం కూడా ప్రతీకార సుంకాలు విధించి మన దేశ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగామ జిల్లా లింగాలగనపురం మండలానికి చెందిన మాణిక్యపురం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చౌదరిపల్లి సతీష్ సుమారు 300 వాటర్ క్యాన్లను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామస్తులు సతీష్ను అభినందిస్తూ మాట్లాడుతూ మా గ్రామంలో జరిగే సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండేది సతీష్నే. ప్రజల మనిషిగా అందరినీ కలుపుకొని ఎవరైనా సమస్య వచ్చినా నేనున్నా అని ముందుకొచ్చి తన సొంత ఖర్చుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ అంజనేయులు, బీజేవైఎం రాష్ట్ర పెట్రోకాల్ కన్వీనర్ దూసరి విజయ్ కుమార్, వడగం రాజేష్, రాగం బాలరాజు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాణిక్యపురం గ్రామంలో శ్రీ చౌదరిపల్లి సతీష్ బీజేపీ జిల్లా కార్యదర్శి గారు మాణిక్యపురం గ్రామంలో క్యాన్ల పంపిణీ చేయడం జరిగింది. మాణిక్యపురం చరిత్రలో కనీవీర్యని రీతిలో ఈరోజు 10 రూపాయలు వస్తే జేబులో పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా 100 రూపాయలు వస్తే జేబులో పెట్టుకునే సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండే. మాణిక్యపురం గ్రామం అంటే ఒక ప్రాణంగా ఈ పుట్టిన ఊరుకు, ఈ గడ్డకు, ఈ మట్టికి పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలని సంకల్పంతో మన సత్తన్న ముందుకొచ్చి ఇంటింటికి ప్రతి ఇంటింటికి క్యాన్ల పంపిణీ చేస్తుంది. ఇదే విధంగా ఇదే కార్యక్రమమే కాదు, మన మాణిక్యపురంలో చచ్చిపోయిన బతికిన ఇంటికి పోయి పలకరించి తన వంతు సహకారం కూడా చాలా చేయడం జరిగింది. అదేవిధంగా మాణిక్యపురం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే మాణిక్యపురానికి ఫస్ట్ స్కూల్ బస్సు, మాణిక్యపురం బస్సు రావడానికి సత్తన్న ఆధ్వర్యంలో, మా బండాంజనేయుల ఆధ్వర్యంలో జరిగింది. ఇట్లాంటి వ్యక్తి స్వచ్ఛందంగా చేసే వ్యక్తులను మీరు ఎన్నుకుంటే ఆయన హార్ట్ఫుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా మాణిక్యపురంలో మా సత్తన్న సర్పంచ్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఇష్టమైతే ఉండొచ్చని మేము అందరం కలిసి 100% మేము సహకరిస్తాం. రేపు రానున్న ఎలక్షన్లో కూడా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం ఉన్న 8 వార్డులకు క్లీన్ స్వీప్ జరిగే అవకాశం ఉంది. ఎవరు చూసినా
మంచి జెన్యూన్ మంచి చదువుకున్న వ్యక్తులైనా అట్లాంటి వ్యక్తులను పెట్టుకుంటాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మాణిక్యపురం గ్రామంలో జెండా ఎగరం మా సత్తన్న ఆధ్వర్యం మా బండంజనీల ఆధ్వర్యంలో మాణిక్యపురంలో జెండా రెపరెపలు ఆడిస్తాం. మాణిక్యపురం గ్రామానికి బీజేపీ ఆధ్వర్యంలో ఏం వచ్చినాయి అంటే ఇట్లాంటి స్వచ్ఛంద నాయకులు వచ్చారు. దాదాపు మా ఈ మాణిక్యపురం గ్రామంలో 300 పైగా దాదాపు పంచడం జరిగింది. ప్రతి ఇంటికి వల్ల ఇంకెవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా చాలా క్యాన్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో సతీష్ అన్న మీ మాణిక్యపురం గ్రామం తరఫున అందరు కలిసి తనకు సహకరించి రేపు ఆయన ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆయనకు కట్టుబడి ఉండాలని. థ్యాంక్ యూ. నా పేరు చదరపల్లి సతీష్, మండలం లింగనగరపురం, గ్రామం మాణిక్యపురం గ్రామం. మాణిక్యపురం గ్రామంలో ఈరోజు సుమారు 300 పైచిలకు క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత ఎక్కువ పాల్గొని స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి తిరుగుకుంటూ క్యాన్లు పంపిణీ చేసినాం. ప్రజలలో మంచి సానుభూతి దొరికింది. ప్రజలు ముందు ఆశీర్వదిస్తే ముందు మంచి కార్యక్రమాలు చేస్తానని ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జైపూర్ మండలంలోని దుబ్బపల్లి గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4,000 పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇప్పటికీ ఏ హామీ నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా అసెంబ్లీలో ఎప్పుడూ పెన్షన్ల కోసం నిలదీయలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు నిజమైన అండ ఎవరు ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ సభలో పాల్గొన్న నా వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలైన సోదరులందరికీ హలో. సోదరులందరికీ మీ అందరిని ఇక్కడ సమీకరించడానికి ఇక్కడ కష్టపడ్డ ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులు, సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులుంటే వారందరికీ నేను నా పేద వర్గాల ప్రజలారా, మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.